ఎటువంటి టెక్నాలజీ లేని టైంలోనే గ్రావిటీ బ్యాలెన్స్డ్ ఆలయాలు, నీడపడని ఆలయాలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్తో నేటి తరాన్ని ఆశ్చర్యపరిచారు మన పూర్వీకులు. వారు అవలంబించిన పద్ధతులు కానీ, ఉపయోగించిన వస్తువులు కానీ ఇప్పటికీ మిస్టరీనే. వారు అంత పెద్ద ఆలయాలను ఎలా నిర్మించారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవన్నీ ఒక ఎత్తైతే అప్పటి విగ్రహాలు మరొక ఎత్తు. ఎటువంటి మిషన్స్ యూజ్ చేయకుండా అందమైన విగ్రహాలు చెక్కటం మరొక ఎత్తు. దేవుని విగ్రహాలు ఎక్కడైనా రాతితో తయారు చేశారని మనందరికీ తెలుసు. కానీ ఓ విగ్రహాన్ని మాత్రం 9 అత్యంత విషపూరిత పదార్థాలతో తయారు చేశారు. పైగా ఆ విగ్రహం నుంచి తీసిన పొడి ఎన్నో రోగాలను నయం కూడా చేసింది. ఆ విగ్రహాన్ని ఎలా చేశారు, దేనితో తయారు చేశారు అనేది ఇప్పటికీ మిస్టరీనే. అసలు ఈ విగ్రహం ఎక్కడ ఉంది, ఆ స్థల పురాణం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలో వాస్తు నిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే, మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటి వాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 దివ్యక్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది ఈ పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులతో నిత్యం రద్దీ ఉంటుంది ఈ ప్రదేశం. ఇక్కడ షష్ఠి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కావడి పండుగకు తండోపతండాలుగా భక్తులు తరలి వస్తుంటారు. కావడి పండుగలో పాల్గొన్న వారిలో పిల్లలు లేనివారికి పిల్లలు పుడతారనేది ఇక్కడి వారి నమ్మకం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా భావిస్తారు భక్తులు. నిరవధికంగా 16 గంటల పాటు తెరిచి ఉంచటం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాసి, అగ్ని నక్షత్రం ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేరరాజు చేరమాన్ పెరుమాళ్ పునర్నిర్మిస్తే పాండ్యులు అభివృద్ధి చేసినట్టు చరిత్ర చెబుతోంది. నిజానికి ఈ విగ్రహం క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటిదని, చాలా కాలం నిర్లక్ష్యానికి గురైందని చేరమాన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరటంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్టు చెబుతారు. స్థల పురాణ విషయానికి వస్తే, ప్రమాద గణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికీ శివుడు పెట్టిన పరీక్షల్లో ఓడిన కుమారస్వామి నిరాశతో ప్రస్తుతం పళని ఆలయం ఉన్న పర్వతం మీద మౌనంగా కూర్చుండిపోయాడట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కొడుకును బుజ్జగించి, ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకు అధిపతిని నీవే అని చెబుతూ జ్ఞానఫలాన్ని అందించారట. దీంతో అలకమాని సుబ్రహ్మణ్యుడు ఈ కొండమీదే కొలువుంటానని తల్లిదండ్రులకు చెబుతాడు. ఇకపై ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని శివుడు వరమిస్తాడట. తమిళంలో పళం అంటే ఫలం, నీ అంటే నీవు అని అర్థం. అందుకే ఇది పళని అయిందట. గర్భగుడిలోని స్వామి 10 ఏళ్ల బాలుడిగా చేతిలో దండం పెట్టుకుని కౌపీనధారిగా దర్శనమిస్తాడు. అన్నీ వదిలేసి నన్ను చేరుకో అన్నదే స్వామి అలా కనపడటంలోని అంతరార్థమట. ఇక్కడ సుబ్రహ్మణ్యుడిని దండాయుధపాణి, బాలసుబ్రహ్మణ్యం, మురుగన్, శరవణన్ ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు. కావడి ఉత్సవానికి కూడా ఇక్కడ ఓ కథ ఉంది. దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరకు వస్తాడు. శరణు కోరిన వాడిని చంపటం భావ్యం కాదని భావించిన ఆ ఋషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి 2 కొండలు తీసుకురమ్మని చెప్పటంతో శివగిరి, శక్తిగిరి అనే 2 పర్వతాలను కావడిలో భూమి మీదకు తీసుకువస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువవటంతో కావడిని కింద పెట్టి సేద తీరుతాడు ఇడుంపుడు. బడలిక తీరిన తర్వాత కావడిని మళ్లీ పైకెత్తబోతే అది లేవదు. దీంతో కావడిని ఎత్తేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఇడంబుడి అవస్థలు చూసి అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వాడట. దీంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు కుమారస్వామిని తరుముకుంటూ కొండమీదకు పరిగెడుతాడు. చివరకు ఆ బాలుడే కుమారస్వామి అని గ్రహించి మన్నించమని వేడుకుంటాడు. స్వామి క్షమించి కావడీలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్లకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. నీవలనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాలలో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తారని చెబుతాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూతి, తేనె, పూలు వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని, దాంపత్య దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పళని ఆలయాన్ని తప్పక దర్శించుకునేవారు. ఆలయంలోని మూల విరాట్టును దర్శించుకుని తీర్థాన్ని తాగితే
సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్మేవారు. దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో చేసిందే. కాని ఇక్కడి స్వామి విగ్రహాన్ని 9 రకాల విష పదార్థాలతో భోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట. అందుకే దీన్ని నవపాషాణం అని అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, 9 అని, పాషాణ అంటే విషం, ఖనిజం అని అర్థాలు ఉన్నాయి. భోగర్ వేలాది అరుదైన మూలికలను కలిపి వాటి నుంచి 9 విషపూరిత లోహాలు లేదా పదార్థాలను తయారు చేసి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో 9టిని సేకరించి ఈ నవపాషాణాన్ని చేశాడని మరికొందరు సిద్ధవైద్యులు చెబుతున్నారు. ఎలా చేసినప్పటికీ ఔషధ గుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలు, పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి తొడభాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్ఠురోగం నయమయ్యేదని అంటారు. అందుకోసం తరచుగా విగ్రహ తొడభాగం నుంచి విభూతి తీస్తూ రావటంతో క్రమేణా ఆ భాగం అరిగిపోతూ వచ్చింది. దీంతో ఆ పద్ధతికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ విగ్రహానికి చెమట పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందని, గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని అంటారు. వీటిని ఒడిసి పట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీన తీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని నమ్ముతారు. అయితే విగ్రహాన్ని లక్షల కొద్దీ బ్యాక్టీరియాలతో చేసి ఉంటారని, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వటం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్లి వాటి సంఖ్య పెరగటం వల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గటానికి కారణమని చెబుతున్నారు కొందరు ఆధునిక వైద్యులు. క్రీస్తు పూర్వం 550 నుంచి 300 కాలానికి చెందిన భోగర్ పళని కొండల సమీపంలోని వైకాపూర్లో జన్మించాడు. ఈయన తన తల్లి, తాతల దగ్గర విద్యను అభ్యసించి కాలంగీనాథర్ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడని ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట. కాని కారణం మాత్రం తెలిసేది కాదు. దాంతో భోగర్ కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్ విగ్రహాన్ని రూపొందించి పూజించాడట. కన్నివాడిలోని మైకన్ సిద్ధర్ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో భోగర్ దీన్ని తయారు చేసి పళని కొండ మీద ప్రతిష్ఠించాడని, ఆపై విగ్రహాన్ని పాలు, పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడని చెబుతారు. విగ్రహం ఉన్న కొండ కింద ఉన్న గుహలోనే భోగర్ జీవసమాధిలోకి వెళ్లినట్టు స్థానికులు చెబుతుంటారు. అయితే ఈ పళనిస్వామి విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులెందరో ప్రయత్నించారు. కాని ఏమిటనేది కనిపెట్టలేకపోయారు. అయితే గట్టి లింగం, గుర్రం పన్ను, నల్ల పాషాణం, రససింధూరం, తెల్ల పాషాణం, రక్తపాషాణం, కంబి నవరసం, కౌరీ పాషాణం, శీలై పాషాణం ఇలా 9 రకాల విషపూరిత ఔషధ మూలికలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారని కొందరంటారు. కాని వాటితోనే తయారు చేశారు అనటానికి ఆధారాలైతే లేవు. మరి పళనిస్వామిని దర్శించుకోవటానికి వెళ్లాలంటే 2 మార్గాలున్నాయి. మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండ మీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతో పాటు రోప్వే లాంటి సౌకర్యమూ ఉంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా అక్కడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఇదండి పళనిస్వామి ఆలయ చరిత్ర. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.